అబ్బా ఫైనలీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, చేతిలో డిగ్రీ సర్టిఫికెట్ ఉంది, కానీ మైండ్లో మాత్రం ఒకటే క్వశ్చన్, ఇప్పుడు నెక్స్టేంటి? చాలా కామన్ కదా ఈ ఫీలింగ్. సరే, ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్కు ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఒకవైపు ఏమో హమ్మయ్యా అయిపోయిందనే సంతోషం, మరోవైపు ఫ్యూచర్ ఏంటో అనే టెన్షన్. ఈ రెండింటి మధ్య నలిగిపోవటం చాలా నార్మల్. ఈ స్టేజ్లో చాలామంది ఉంటారు. సో ఎవరూ ఒంటరి కాదు. మన జర్నీకి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ దారిలో వెళ్లాలో అర్థం కాకుండా ఒక చిక్కుల్లో పడిపోయినట్టు అనిపిస్తుందా? పర్లేదు, మనం ఈరోజు మన ముందున్న దారిలన్నిటినీ క్లియర్గా చూద్దాం. ఏ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకుని మనకు ఏది బెస్ట్ అని డిసైడ్ అవ్వడంలో ఇది హెల్ప్ అవుతుంది. మనం ఏ స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నా సరే, బీఏ, బీకామ్, బీటెక్ ఏదైనా కానివ్వండి, అందర్నీ కలిపేది ఒక్కటే ప్రశ్న, తర్వాత ఏంటి అని. సో ఆ ప్రశ్నకు సమాధానాలు వెతికేద్దాం రండి. ఫస్ట్ ఆప్షన్ గవర్నమెంట్ సర్వీస్. దేశానికి సేవ చేయాలి, సొసైటీలో ఒక మార్పు తీసుకురావాలి అనుకునేవాళ్లకి ఇదొక మంచి దారి. ఒక స్టేబుల్ కెరియర్తో పాటు మంచి గౌరవం కూడా ఉంటుంది కదా. ఇందులోనూ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పొజిషన్స్ కోసం యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. మన స్టేట్ లెవెల్లో జాబ్స్ కావాలంటే గ్రూప్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో జాబ్స్ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అదే ఎస్ఎస్సీ ఉంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో కీ రోల్ ప్లే చేసే బ్యాంకింగ్ సెక్టర్ గురించి చెప్పక్కర్లేదు. సో ఇలా చాలా అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. సరే, ఇప్పుడే జాబ్ వద్దు, చదివిన సబ్జెక్ట్లోనే ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలి, ఇంకా డీప్గా వెళ్ళాలి అనిపిస్తోందా? అస్సలు ప్రాబ్లం లేదు. మనకున్న రెండో దారి అదే, ఉన్నత విద్య అంటే హయ్యర్ స్టడీస్. బిజినెస్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఎంబీఏ ఉంది. టెక్నాలజీ ఫీల్డ్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయాలనుకుంటే ఎంటెక్ ఉంది. లేదు, లా వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఎల్ఎల్బీ చెయ్యొచ్చు. ఇంకా ఆర్ట్స్ లేదా సైన్స్లో మనకు ఇష్టమైన సబ్జెక్ట్లో ఇంకా స్పెషలైజేషన్ కోసం ఎంఏ లేదా ఎంఎస్సీ లాంటి కోర్సులున్నాయి. మన ప్యాషన్కు తగ్గట్టు ఏదైనా ఎంచుకోవచ్చు. అయ్యో, ఫారిన్లో చదవాలంటే చాలా ఖర్చవుతుంది కదా అనుకుంటున్నారా? ఆ అపోహను పక్కన పెట్టేయండి. టాలెంట్ ఉంటే చాలు, సపోర్ట్ చేయడానికి బోలెడన్ని స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి ప్లానింగ్తో వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్లో చదువుకోవచ్చు. అయితే దీనికోసం కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సుంటుంది. ఇంగ్లీష్ స్కిల్స్ కోసం ఐఎల్స్ లేదా టోఫెల్, అలాగే అడ్మిషన్స్ కోసం జిఆర్ఈ లేదా జీమాట్ లాంటివి. ఇక మూడో దారి, ఇది కొంచెం డిఫరెంట్. వేరేవాళ్లు వేసిన దారిలో నడవడం కాదు, మనకోసం మనమే ఒక కొత్త దారిని క్రియేట్ చేసుకోవడం. మన సొంత ఐడియాలతో మనమే ఒక ప్రపంచాన్ని నిర్మించుకోవడం అన్నమాట. ఎస్, కల మనది, కెరియర్ మనది. స్టార్టప్స్ కానివ్వండి, ఫ్రీలాన్సింగ్ కానివ్వండి, మన స్కిల్స్తో మనమే బాస్ అవ్వడం. ఈ రోజుల్లో ఒక మంచి ఐడియా ఉంటే చాలు, నిజంగా స్కై ఇస్ ద లిమిట్. అమ్మో, ఇన్ని దారులు చూశాక ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిందా? డోంట్ వరీ, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. ఇప్పుడు మనం ఒక క్లియర్ ప్లాన్ను స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. స్టెప్ 1, ఫస్ట్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనకు నిజంగా దేనిమీద ఇంట్రెస్ట్ ఉంది? ఏ పని చేస్తే మనకు బోర్ కొట్టదు? స్టెప్ 2, రీసెర్చ్. మనం వెళ్లాలనుకుంటున్న ఫీల్డ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇక స్టెప్ 3, ఒక పక్కా ప్లాన్ రెడీ చేసుకోవడం. ఒక బుక్ తీసుకుని మన గోల్స్ ఏంటి, వాటిని ఎలా రీచ్ అవ్వాలి అని రాసుకోవాలి. ఈ ప్లానే మన ఫ్యూచర్కు గైడ్లా పనిచేస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది మన లైఫ్, డెసిషన్స్ కూడా మనవే. సో క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో ఇంకా స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ 3 దారుల్లో ముందుగా దేని గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆలోచించడం మొదలుపెట్టండి, ఎందుకంటే అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఆల్ ది వెరీ బెస్ట్.